హత్రాస్ జిల్లా పులురయ్యి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధులైన భోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు, 100 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటన మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయన దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకువెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను పొరుగున ఉన్న ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను హత్రాస్లోని సికింద్రరావు ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాలను గాయపడిన వారిని అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో సికింద్రరావు ట్రామా కేర్ సెంటర్కి తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కులో 5-6 మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం విదారకంగా కనిపించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ సత్సంగం ముగించుకుని సాయంత్రం 3:30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది జరిగిందని ప్రత్యక్ష సాక్షి శకుంతలాదేవి చెప్పారు. జనమంతా ఒకరిపై ఒకరు పట్టడంతో ఎక్కువ మంది చనిపోయారని వివరించారు. భక్తుల భారీ రద్దీ వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి ఆశీష్ కుమార్ తెలిపారు. సత్సంగ నిర్వాహకుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎవరు అసలు ఈ భోలేబాబా అంటే ఉత్తరప్రదేశ్కి చెందిన నారాయణ్ సాకార్ హరి అలియాస్ సాకార్ విశ్వహరి భోలేబాబాగా ప్రసిద్ధి. ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందినటువంటి ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలను పనిచేసినట్టు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక బాట పట్టినట్టు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్తుంటాడు. అలీగఢ్తో పాటు హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భోలేబాబాకు వేలాది మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా పుల్రయ్యి గ్రామంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది విషాదకరమైనటువంటి అంశం. మనుషుల్ని దేవుళ్ళుగా చూసేటటువంటి ప్రమాదం ఈ దేశంలో మానాల్సి ఉంది. ఆధ్యాత్మిక గురువుల్ని